ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మనం టెట్ సోషల్ స్టడీస్ పేపర్ 2లోని ప్రీవియస్ పేపర్స్‌ని సొల్యూషన్ చేస్తున్నాం. ఇది నేను అప్‌లోడ్ చేస్తున్నటువంటి రెండవ టెట్ పేపర్. దాంట్లో ఇది ఇంగ్లీష్ మరియు సోషల్‌కి సంబంధించినటువంటి దాంట్లో ఇది మూడో వీడియో. ఇంతకుముందు హిందీ, ఉర్దూ, కన్నడ, మరాఠీ, సాంస్క్రిట్, తమిళ్ పేపర్స్‌ని మనం సాల్వ్ చేశాము. ఆ అన్ని క్వెషన్స్‌కి, ఆ అన్ని లాంగ్వేజెస్‌కి ఒకటే పేపర్ ఉండే. ఇది ఇంగ్లీష్ సోషల్ లేదా సోషల్ ఇంగ్లీష్‌లో వచ్చినటువంటి పేపర్. దాని తర్వాత మిగతా పేపర్‌ని కూడా మనం సాల్వ్ చేద్దాం. ఇంతకుముందు మనం ఈ క్వెషన్‌తో ఎండ్ చేసాం. జర్మన్ యొక్క దిగువ సభను ఏమంటారు అనే దాని మీద మనం ఎండ్ చేసాం. సో, ఈ సెషన్‌లో మనం ఈ సన్ ఎట్సెన్ యొక్క క్వెషన్‌తో స్టార్ట్ చేద్దాం. జాతీయవాదం, ప్రజాస్వామ్యం మరియు సోషలిజం సన్ ఎట్సెన్ కార్యాచరణ యొక్క 3 ముఖ్య సిద్ధాంతాలు. అంటే ఇక్కడ సామ్యవాదం అంటే ఏంటి? అంటే ఒకసారి సన్ ఎట్సెన్ గురించి చూద్దాం. సన్ ఎట్సెన్ ఆయన సన్ మిన్ చుయ్ అనే భావనలని తీసుకురావడం జరిగింది. సాన్ మిన్ చుయ్, సన్ మిన్ చుయ్. సన్ అంటే ఏంటంటే నేషనలిజం అంటే జాతీయవాదం. మిన్ అంటే ఏంటంటే డెమోక్రసీ, డెమోక్రసీ. చుయ్, సన్ మిన్ చుయ్. చుయ్ అంటే ఏంటంటే సోషలిజం. అంటే చైనాలో సన్ మిన్ చుయ్ అనేటటువంటి భావనలను ప్రవేశపెట్టింది సన్ ఇట్సెన్. అందుకే సన్ ఇట్సెన్‌ని వాళ్ళు ఏమని పిలుస్తారంటే ఫౌండర్ ఆఫ్ మోడర్న్ చైనా. ఈయనని ఫౌండర్, ఫౌండర్ ఆఫ్ మోడర్న్ చైనా. ఈయనని ఆధునిక చైనా పితామహుడుగా పిలుస్తారు. మరి ఈ సామ్యవాదం అంటే ప్రతి దేశంలో సామ్యవాదానికి మీనింగ్ ఒకే విధంగా ఉంటుంది. మంచు వంశాన్ని కూలదోయడం, ప్రభుత్వ భూములు పంచడం ఇది సామ్యవాదం కాదు. అంటే కూలదోయడం అనేటటువంటిది సామ్యవాదం కాదు. భూములను పంచడం ఓకే. ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దీన్ని ఏమంటారు? డెమోక్రటిక్ అంటారు. దీన్ని మనం డెమోక్రసీ అనొచ్చు. మరి సామ్యవాదం అంటే పరిశ్రమలపై నియంత్రణ, భూమి లేని రైతులకు భూమిని పంపిణీ చేయడానికి భూ సంస్కరణలు చేపట్టడం. కంట్రోలింగ్ ఇండస్ట్రీస్ అండ్ ల్యాండ్ రిఫార్మ్స్ టు రీడిస్ట్రిబ్యూట్ ల్యాండ్ టు ద ల్యాండ్‌లెస్ పర్సన్. దేశంలో రాజ్యాంగబద్ధమైనటువంటి రాచరికం ఏర్పాటు చేయడం మోనార్కీ అవుతది. సో, ఇది కాదు. సో, సామ్యవాదం అంటే భూమి లేని రైతులకి భూమిని పంచిపెట్టడం, అంతేకాకుండా ఇండస్ట్రీస్ మీద గ్రిప్ తెచ్చుకోవడం. నెక్స్ట్ క్వెషన్. రాజ్యాంగ భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ వీరితో కూడి ఉంది. అంటే డ్రాఫ్టింగ్ కమిటీ. మనందరికీ తెలుసు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్. రైట్. మరి ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో ఒక చైర్మన్‌తో పాటు 6 సభ్యులు 1+6. ఒక అంబేద్కర్ ఒకటి ప్లస్ 6 సభ్యులు. అంటే ఒక చైర్మన్ మరియు 6 సభ్యులు. తర్వాత ఒక రాజ్యాంగ సలహాదారు బిఎన్ రావు. ఈ రాజ్యాంగ సలహాదారు ఇంతకుముందు వచ్చింది బెనగల్ నరసింహరావు. బిఎన్ రావు అంటే ఒక సలహాదారు, ఒక చైర్మన్, మెంబర్స్ ప్లస్ ఇంకొక వ్యక్తి సలహాదారు. ఈ సలహాదారు బిఎన్ రావు. ఇంతకుముందు టెట్ ఎగ్జామినేషన్‌లో ఈ క్వెషన్ వచ్చింది. నెక్స్ట్. కింది వాటిలో విపత్తు నిర్వహణ దశలను గుర్తించండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫేజెస్. అసలు డిజాస్టర్ వచ్చినప్పుడు ఏమేం జరుగుతుంది? వాటిని మరి ఎలా మనం చేయాలి? ఆ ఫేజెస్ ఏంటి అని అడుగుతున్నారు. విపత్తు సంభవించుట, అత్యవసర స్పందన సదుపాయం ఓకే. పునరావాసం, పునర్నిర్మాణం, రీహాబిలిటేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్, సంసిద్ధత మరియు నష్ట నివారణ. అంటే విపత్తు సంభవించినప్పుడు ఇవన్నీ అవసరమే. దీస్ ఆల్ రిక్వైర్డ్. అంటే ఏబీసీడీ దీస్ ఆల్ ఆర్ ద ఫేజెస్. ఒకసారి డిజాస్టర్ స్ట్రైక్ జరుగుతది. జరిగిన తర్వాత మనం ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఉండాలి, రిలీఫ్ ఆలోచించాలి, రీహాబిలిటేషన్ చేయాలి, రీకన్‌స్ట్రక్షన్ చేయాలి, ప్రిపేర్డ్‌నెస్‌గా ఉండాలి అండ్ దానికి మిటిగేషన్ కూడా చేయాలి. అంటే చాలా తక్కువ నష్టం వచ్చే విధంగా ట్రై చేయాలి. ఎందుకంటే మనం న్యాచురల్ డిజాస్టర్‌ని కంట్రోల్ చేయలేం. దానికి మిటిగేషన్ మాత్రమే చేయగలం. దాని యొక్క నష్టాన్ని మాత్రమే నివారించగలం. దూసరా మరియు రివర్స్ స్వింగ్ అనేటటువంటి పదాలు ఇవి ఎక్కడి నుంచి పుట్టాయంటే ఇవి మన సబ్ కాంటినెంట్ అంటే ఇవి మన ఉపఖండం. ఇవి మన ఉపఖండంలో జరిగేటటువంటి మ్యాచ్‌ల్లోతోనే ఈ పదాలొచ్చాయి. ఈ పదాలు తెచ్చింది ఎవరంటే పాకిస్తాన్ నుంచి వచ్చాయి ఈ పదాలు. దూసరా మరియు రివర్స్ స్వింగ్ అనేటువంటి పదాలు క్రికెట్‌కు సంబంధించినవి.
ఇది క్రికెట్‌కు సంబంధించినటువంటివి. ఇవి ఉపఖండంలో ఎక్కువగా చేస్తారు. దూసరా మరియు రివర్సింగ్ అనేటువంటిది ఉపఖండంలో ఎక్కువ జరుగుతాయి. సో, ఇవి క్రికెట్‌తో సంబంధించినవి. నెక్స్ట్ రాజ్యాంగ సభ సభ్యులు అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ ఆర్ ఎలెక్టెడ్ బై మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ 292 మెంబర్స్ వర్ దేర్. దాంట్లో 292 మెంబర్స్ ప్లస్ 93 మెంబర్స్ ఫ్రమ్ ద ఫ్రమ్ ద ప్రిన్స్లీ స్టేట్స్. ప్రిన్స్లీ స్టేట్ నుంచి 93 మెంబర్స్, ప్రావిన్సెస్ నుంచి 292 మెంబర్స్ అండ్ 4 మెంబర్స్ ఆర్ నామినేటెడ్ కదా. సో మరి ఇంతమంది ప్రజలు కనుక ఇంతమంది ఉంటే అంటే టోటల్‌గా 389 మెంబర్స్ టోటల్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్. లేటర్ 90 పీపుల్ వేర్ వెంట్ టు పాకిస్తాన్. దీంట్లో నుంచి -90 ఎటు వెళ్ళిపోయారు? పాకిస్తాన్‌కి వెళ్ళిపోయారు. సో మిగతా వాళ్ళు 299. సో 299 పీపుల్ వేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి వీరు ఎలా ఎన్నిక కాబడ్డారు? ఓన్లీ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ ఏవైతే ఉన్నారో వీళ్ళకి ఓన్లీ 10% ఆఫ్ ద పీపుల్ ఓటెడ్ వీళ్ళని 10% మెంబర్స్ మాత్రమే వీరిని ఎన్నిక చేయబడ్డారు. ఇక్కడ అదే అప్పుడున్న ప్రావిన్షియల్ లెజిస్లేచర్ సభ్యులచే ప్రధానంగా ఎన్నుకోబడ్డారు. వీళ్ళందరూ కూడా ప్రావిన్షియల్ లెజిస్లేచర్ల ద్వారా వీరు ఎన్నిక కాబడ్డారు. వైస్రాయ్‌చే నామినేట్ చేయబడిన వారు ఓన్లీ 4 మెంబర్సే ఉన్నారు. ఓన్లీ 4 మెంబర్స్ ఉన్నారు. ఓకే. వయోజన ఫ్రాంచైజ్ ద్వారా వీళ్ళు ఎన్నిక కాబడలేదు. సో అప్పుడున్నటువంటి ప్రావిన్షియల్ లెజిస్లేచర్‌లో ఓన్లీ 10% మెంబర్స్ ఓటేస్తే ఈ మెంబర్స్ వచ్చారు 299 మెంబర్స్. నెక్స్ట్ సంస్థానాల నుంచి ప్రజలు మాత్రమే. ఇక్కడ సంస్థానాల ప్రభుత్వాల ప్రజలు అప్పుడు మనకి ఎన్ని సంస్థానాలు ఉండే? దేర్ ఆర్ 550 ప్రిన్స్లీ స్టేట్స్ వర్ దేర్. మన దాంట్లో 93 మెంబర్స్ మాత్రమే వచ్చారు. 93 మెంబర్స్ ఓన్లీ రిప్రజెంటెడ్ ద ప్రిన్స్లీ స్టేట్స్. నెక్స్ట్ భారతదేశానికి అంతర్గత మరియు బాహ్య విషయాలపై నిర్ణయాలు తీసుకోవడానికి మరియు తన స్వంత చట్టాలను రూపొందించుకోవడానికి సర్వోన్నత హక్కు ఉంది. ఎస్, ఇండియా హ్యాజ్ ఎ సుప్రీం రైట్ టు టేక్ డిసిషన్స్ ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ మ్యాటర్. ఇండియా యొక్క ఇంటర్నల్ మ్యాటర్లో, ఎక్స్టర్నల్ మ్యాటర్లో డిసిషన్ తీసుకోవడానికి ఇండియాకి ఆ పవర్ ఉంది. సో దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారంటే దాన్ని సోవరీన్ అంటారు. అంటే సార్వభౌమాధికారం అంటారు. అంటే ఇండియా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే పాకిస్తాన్ వాళ్ళనో, అమెరికా వాళ్ళనో, రష్యా వాళ్ళనో అడిగి నిర్ణయం తీసుకోదు. ఇండియా తనకు తానుగా ఇట్స్ ఓన్ డిసిషన్. ఇండియా తనకు తాను స్వంతగా నిర్ణయం తీసుకుంటుంది. దాన్నే సార్వభౌమాధికారం అంటారు, సోవరీన్ అంటారు. డెమోక్రటిక్ అంటే ఎలక్టెడ్ బై ద పీపుల్. సామ్యవాదం అంటే హ్యావ్స్‌కి, హ్యావ్ నాట్స్‌కి మధ్య డిఫరెన్సెస్ తగ్గించడం. లౌకిక రాజ్యం అంటే ఇట్ ఈస్ అబౌట్ ద రిలీజియన్. నెక్స్ట్ కింది వాటిలో ఒకే ఒక లోక్సభ స్థానాన్ని కలిగి ఉన్న రాష్ట్రాలు భారతదేశంలో. ఇది మనకి 8th క్లాస్ నుంచి ఇచ్చారు క్వశ్చన్. దీన్ని మన ఇండియాలో మీనాక్షి అని గుర్తుపెట్టుకోండి. మీనాక్షి. క్షి అంటే సిక్కిం అమ్మ. ఇక్కడ సిక్కిం. నా అంటే నాగాలాండ్. మీ అంటే మిజోరాం. సో ఇవన్నీ 3 కూడా ఓన్లీ ఒక ఎంపీ సీట్ మాత్రమే ఉన్నాయి. ఓన్లీ ఒక ఎంపీ సీట్ మాత్రమే కలిగి ఉన్నాయి. అంటే 2 ఎంపీ సీట్లు ఉన్నాయి కూడా చూద్దాం ఒకసారి. మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, మీనాక్షి అని గుర్తుపెట్టుకుంటే ఇవి ఓన్లీ ఒక్క లోక్సభ సీటే ఉంది. మరి ఇండియాలో 2 లోక్సభ సీట్స్ ఉన్నవి ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, తర్వాత త్రిపుర. అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, దెన్ మేఘాలయ. ఓకే, అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, త్రిపుర. దీస్ ఆల్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ 2 లోక్సభ సీట్స్. తర్వాత యూటీ చూద్దాం. యూనియన్ టెరిటరీస్. ఆల్ యూనియన్ టెరిటరీస్ ఆర్ 1 ఎక్సెప్ట్ ఢిల్లీ. ఢిల్లీ తప్ప. ఢిల్లీలో ఎన్ని ఉన్నాయి? 7 లోక్సభ సీట్స్. ఢిల్లీ కూడా టెరిటరీ కదా, యూనియన్ టెరిటరీ కదా. సో ఢిల్లీ యూనియన్ టెరిటరీ హ్యాస్ 7 ఎంపీ సీట్స్. మరి మిగతా అన్ని కూడా ఒక్కొక్కటే ఉంది. అంటే సింపుల్గా ఆల్ యూనియన్ టెరిటరీస్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ 1 లోక్సభ సీట్ ఎక్సెప్ట్ ఢిల్లీ. ఢిల్లీలో మాత్రం 7 లోక్సభ సీట్లు ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, త్రిపుర అనేటటువంటివి ఇవి 2 సీట్లు ఉన్నవి. ఢిల్లీ మాత్రం 7 సీట్లు ఉన్నాయి.
ఢిల్లీ మినహా అన్ని యూనియన్ టెరిటరీస్ ఒక్కొక్క సీటే ఉంది. మణిపూర్ సారీ మిజోరాం, నాగాలాండ్, సిక్కిం. మిజోరాం, నాగాలాండ్, సిక్కిం ఇవి. తర్వాత మేఘాలయ కూడా ఇక్కడ మేఘాలయ కూడా. మేఘాలయ ఆల్సో 2. మేఘాలయ ఆల్సో 2. మర్చిపోయాను, మేఘాలయ కూడా 2 సీట్స్ ఉన్నాయి. స్వామి దయానంద సరస్వతి అనుచరులు దయానంద్ ఆంగ్లో వేద పాఠశాలను దీని కొరకు స్థాపించారు. ద రీజన్ వై దయానంద ఆంగ్లో వేదిక్ స్కూల్ డిఏవి, ఈ డిఏవి స్కూల్ అనేది ఎందుకోసం స్థాపించారు అనేది క్వశ్చన్. సో డిఏవి అనేటటువంటిది ఎందుకోసం స్థాపించారంటే, అంటే ఆంగ్లో ప్లస్ వేదిక్ 2 అంటే ఆధునిక విషయాలు నేర్పుతూనే, మోడర్న్ సబ్జెక్ట్ నేర్పుతూనే మన రిలీజన్ గురించి నేర్చేవారు. మన రిలీజన్ గురించి నేర్పియాలి. ఇందులో ఉంది దయానంద ఆంగ్లో వేదిక్ స్కూల్ డిఏవి. డిఏ అంటే ఆంగ్లో, వేదిక్ అంటే మన కల్చర్. మన కల్చర్తో పాటు మోడర్న్ సబ్జెక్ట్ కూడా నేర్పించాలి. నెక్స్ట్, రాజ్యాంగంలో ఆర్టికల్ 18 టాక్స్ అబౌట్ వాట్? సో ఆర్టికల్ 17 స్పీక్స్ అబౌట్ abolition of untouchability. Article 14 speaks about equal protection of law. Article number 18 speaks about abolition of titles. So abolition of titles, right answer. తర్వాత equal opportunities, it is 15th and 16th. Article number 15 and 16 speaks about equal opportunities. Okay, so ఇవ్వండి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. నెక్స్ట్, రోడ్డు భద్రతా వారోత్సవాలు ఈ అంశాన్ని ఎంచుకున్నారు. సింపుల్, సడక్ సురక్ష యోజన, సడక్ సురక్ష జీవన్ రక్ష. ఇట్ ఈస్ అబౌట్ రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతాయి, అంటే రోడ్ సేఫ్టీ వీక్ 2006లో జరిగింది దానికి. నెక్స్ట్, ఈ క్రింది వాళ్ళలో అక్రమ రవాణా రూపం కానిది. సో విచ్ ఈస్ నాట్ ఈస్ ట్రాఫికింగ్ కానిది ఏది అంటున్నారు. బలవంతపు వ్యభిచారం, ఫోర్స్డ్ ప్రాస్టిట్యూషన్ కమ్స్ అండర్ ట్రాఫికింగ్. సో ఇట్ ఈస్ ఎ క్రైమ్. డబ్బు కోసం భిక్షాటన చేయించడం, ఇట్స్ అ క్రైమ్. మానవ అవయవాలను తొలగించి వ్యాపారం చేయడం క్రైమ్. పిల్లలను హాని కలిగిస్తామని బెదిరించడం లేదా చదివించబోమని బెదిరించడం. సో ఇది క్రైమే, బట్ ఇట్ నాట్ కమ్స్ అండర్ ట్రాఫికింగ్. ఇది ట్రాఫికింగ్ ఇది రాదు. దిస్ ఈజ్ అ క్రైమ్. పిల్లలకైనా హాని చేస్తామని బెదిరించడం కూడా క్రైమే, బట్ ఇది ట్రాఫికింగ్ కిందికి రాదు. నెక్స్ట్, 2016లో ఎన్నికల సంఘం చరిత్రలో మొదటిసారిగా ఈ 2 నియోజకవర్గాల ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేసింది. సో అరవకుర్చి అండ్ తాంజోర్ అంటే 2016లో డబ్బు విపరీతంగా, సో లాట్ ఆఫ్ మనీ వాస్ స్పెంట్, అంటే బాగా విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారు. ఎక్కడ చూసినా కూడా డబ్బులు పంచడం, అన్ని పార్టీలు కూడా డబ్బులు పంచడంలో చాలా బిజీ అయ్యాయి. సో దాంతో కోపం వచ్చి ఏం చేశారు, ఈ ఎన్నికల కమిషన్ అంటే ఎలక్షన్ కమిషన్ ఈ రెండు కాన్స్టిట్యూషన్కి జరగాల్సిన ఎన్నికల్ని పోస్ట్ పోన్ చేసింది. సో పోస్ట్ పోన్ చేసేసరికి ఏంటి, అక్కడ పంచిన డబ్బులు మొత్తం వేస్ట్ అయిపోయాయి. అంటే రేపు ఎలక్షన్స్ ఉన్నాయి అనే టైంలో చాలా పార్టీలు డబ్బులు పంపిణీ చేయడం, ఏదైనా గిఫ్ట్లు ఇవ్వడం చేస్తాయి కదా. అలాగే అక్కడ కూడా ఉన్నటువంటి పార్టీలు చాలా ఎక్కువగా డబ్బులు పంపిణీ చేసేసరికి అది ఎలక్షన్ కమిషన్కి తెలిసిపోయింది. సో ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, అక్కడ ఎలక్షన్స్ ఇంకొక 4-5 డేస్ ఎలక్షన్ జరగాలి, చివరికి ఎలక్షన్ కాస్త క్యాన్సిల్ చేసేసింది. సో అప్పుడు చాలా పార్టీల వాళ్ళ యొక్క డబ్బులను లాస్ అయ్యారు. నెక్స్ట్, జిఎస్టీ క్వశ్చన్ మనకి ఇంతకుముందు కూడా వచ్చింది. మనం ఇంతకుముందు చెప్పాను నేను నీకు జిఎస్టీ ఫార్ములా ఉంటుంది. సో జిఎస్టీ ఫార్ములా ఏంటంటే, జిఎస్టీ అమౌంట్ మీకు ఇంతకుముందు చెప్పాను. జిఎస్టీ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్పి ఇంటూ జిఎస్టీ రేట్ డివైడెడ్ బై 100 కనుక చేస్తే, ఈ ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకే, సో ఈ క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 2400 రూపీస్ ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్, కింది వాటిలో అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణం కానిది, విచ్ ఈస్ నాట్ ఎ సైన్ ఆఫ్ అండర్ డెవలపింగ్ కంట్రీస్ ఆర్ డెవలపింగ్ కంట్రీస్ యొక్క క్యారెక్టర్ కానిది ఏదంటున్నారు. వేగవంతమైన జనాభా, ఇది అదే. ఉన్నత జీవన ప్రమాణాలు, ఇండియా చూడండి. ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ నేషన్. ఇండియాలో హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉండదు. ఓకే, ఇండియాలో చాలామంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు. వేగవంతమైన జనాభా ఉంటుంది ఇండియాలో. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉండదు.
సో, ఇది మాత్రం హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మాత్రం కాదు. ఇది ఎక్కువగా డెవలపింగ్ నేషన్‌లో ఉంటుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, అమెరికా అక్కడుంటుంది. ఇండియాలో ఉండదు. ఇండియా ఈస్ ఎ డెవలపింగ్ నేషన్. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నును గుర్తించండి. రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్ను అంటే ద టాక్స్ ఇంపోజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్. సో, దట్ ఈస్ ల్యాండ్ రెవెన్యూ. ల్యాండ్ రెవెన్యూ అండ్ స్టాంప్ డ్యూటీ. ల్యాండ్ రెవెన్యూ అండ్ స్టాంప్ డ్యూటీ కమ్స్ అండర్ యూ నో స్టేట్ గవర్నమెంట్. అండ్ ఇవన్నీ కూడా ఏ గవర్నమెంట్? సెంట్రల్ గవర్నమెంట్. ఇవన్నీ కూడా ఏ గవర్నమెంట్? సెంట్రల్ గవర్నమెంట్ విధిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ విధిస్తుంది. నెక్స్ట్ విదేశాలలో భారతీయుల వలసలు ఉపాధిని నియంత్రించే చట్టం ఇమిగ్రేషన్ యాక్ట్ ఉంటుంది. ఇండియన్ లా గవర్నింగ్ మైగ్రేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఇండియన్ ఈస్ ఇమిగ్రేషన్ యాక్ట్ 1983. ఇండియా వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్తే అక్కడ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఇమిగ్రేషన్ యాక్ట్ 1983 అక్కడ ఇండియన్ ఎంబసీస్ ఉంటాయి. ఇండియన్ అంటే భారత రాయబార కార్యాలయం ఉంటుంది. ఏదైనా మనకి ఇబ్బంది జరిగితే వాళ్ళని కన్సల్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కింది వాటిలో వాణిజ్యేతర బ్యాంకుని గుర్తించండి. వాణిజ్యేతర బ్యాంక్ అంటే నాన్ కమర్షియల్ బ్యాంక్. నాన్ కమర్షియల్ బ్యాంక్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమర్షియల్ బ్యాంకే, యాక్సిస్ బ్యాంక్ కమర్షియల్ బ్యాంకే, ఐసిఐసిఐ బ్యాంక్ కమర్షియల్ బ్యాంకే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాట్ ఏ కమర్షియల్ బ్యాంక్, ఇట్స్ ఎ గవర్నమెంట్ బ్యాంక్. ఓకే, ఇట్ గివ్స్ లోన్స్ టు ద బ్యాంక్స్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాన్ కమర్షియల్ బ్యాంక్. నెక్స్ట్ సో ఇండియాలో జిఎస్టీ రేట్స్. జిఎస్టీ మీద ఇంతకుముందు హిందీ, కన్నడ, మరాఠీ, తమిళ్, సాంస్క్రిట్ ఈ పేపర్లో కూడా క్వశ్చన్ వచ్చింది. సో ఇండియాలో ప్రజెంట్ జిఎస్టీ రేట్స్ ఏంటంటే మనకి జిఎస్టీ రేట్ కొన్నిటి మీద 0% జిఎస్టీ ఉంటుంది, కొన్నిటి మీద 5% ఉంటుంది, కొన్నిటి మీద 12% స్లాబ్ ఉంటుంది, అండ్ 18% స్లాబ్ ఉంటుంది, అండ్ 28% స్లాబ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అ స్లాబ్. 5, 12, 18, 28 స్లాబ్స్. వీటిని ఏమంటారంటే స్లాబ్స్ అంటారు. స్లాబ్స్. నెక్స్ట్ ఈ రోజుల్లో రైతులందరూ ఆహార పంటలకు బదులు వాణిజ్యం పంటలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ సమస్య ఎటుదారి తీస్తుంది అనేది ఇది దేనికి సంబంధించింది? ఇది కాస్త కాంటెంపరరీ ఇష్యూకి సంబంధించింది. ఇది మనం సోషల్ మెథడ్లోకి వెళ్ళిపోయాం. మళ్ళీ నేను ఈ సోషల్ మెథడ్కి సంబంధించిన క్వశ్చన్స్ చేస్తాను. సో ఇదైతే కాంటెంపరరీ ఇష్యూకి సంబంధించింది. అంటే ఈ రిఫ్లెక్షన్ అండ్ కాంటెంపరరీ ఇష్యూస్ ఈ క్వశ్చన్ అనేటటువంటిది. సో ఇదండి మొత్తానికి ఇప్పటి వరకు 2 టెట్ పేపర్స్ సొల్యూషన్ చేశాను. ప్రతి టెట్ పేపర్లో 3 పార్ట్లు ఉన్నాయి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఇది సోషల్ ఇంగ్లీష్ పేపర్లో పార్ట్ 3. సో త్వరలోనే ఇంకొక టెట్ పేపర్తో మీ ముందుంటా. అంతవరకు సెలవు. నమస్తే. టెట్ రాసే వాళ్ళందరికీ కూడా నా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.